ఉన్న దాంట్లో అది ఖరీదైన కారు కొనుక్కొని ఒక సెల్ఫీ తీసి ఫోటో స్టేటస్ కింద పెడితే ఇంత ఖరీదైన కారు కొనుక్కున్నాడు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి నాకు డబ్బులు అడిగినప్పుడు ఇవ్వలేకపోయాడు, లేదంటే నాకు అప్పు ఇవ్వాలి, ఆయన ఇంత ఖరీదైన కారు కొనుక్కుని ఇప్పుడు వాడు పీకేది ఏముంది, వాడు కూర్చున్న జీతాలు అని చెప్పి అనుకుంటారు. సరే పోనీ కారు కొనుక్కున్నప్పుడు అలా అనుకున్నాడు కదా అని అనుకుని ఏదైనా మంచి ఒక ట్రిప్ వెళ్ళి ఫ్యామిలీతో పాటు అందరూ ఉంటే ఉన్న డబ్బులన్నీ అట్లా బయటికి వెళ్ళి తగలేసుకోవటం ఎందుకు, ఇంట్లోనే ఉండవచ్చు కదా, ఉండవచ్చు. ఆ డబ్బుల్ని ఎవరైనా నలుగురిని చదివిస్తుంటే పనికి వచ్చే వాళ్ళు అవుతారు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారండి. పెద్ద ఇల్లు తీసుకుని 10 మందిని పిలిచి గృహప్రవేశం భోజనం పెడితే ఇంత పెద్ద ఇల్లు ఎందుకు, అప్పు తీసుకుని ఇంత పెద్ద ఇల్లు కొనాల్సిన అవసరం ఏంటి, ఉన్నదాన్ని దాచుకోకుండా అండి. బాగా చదువుకున్నవాడు చదువుకొని జాబ్ చేసుకుని జాబ్లో కొంత ఫ్రస్ట్రేషన్ వల్ల జాబ్ మానేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వీడు ఈ టైంలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి అన్ని బిజినెస్ సక్సెస్గా ఉన్నాయి ఏంటి, వీడు అనవసరంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నదాన్ని కూడా కొట్టుకుంటున్నాడు, చక్కగా వెళ్ళి జాబ్ చేసుకోకుండా అంటారు. సరే ఇలా అవుతుంది అనుకొని పోనీ ఏదైనా ఒకటి చేద్దాం, ఏం చేయకుండా ఏం ఉంటామని చెప్పి ఉంటే ఇలా ఏదో ఒకటి ఇంట్లో ఖాళీగా అడ్డంగా కూర్చొని తింటున్నాడు, ఇలాంటి వాడితే మనం ఎట్లా ఇది చేసుకున్నది, రేపు వాడు భవిష్యత్తు ఎవరు చూస్తామని తిడతారు. సరే పోనీ ఏదో ఖాళీగా ఉన్నాం కదా, మంచిగా బాడీ అయినా మెయింటైన్ చేస్తాం, జిమ్కి వెళ్తున్నా ఇంత ఖరీదు పెట్టి జిమ్కి వెళ్ళి ఇంత డైట్ ఇదన్నీ చేసుకుని ఏ సాధిస్తూ ఉంటారు. పోనీ ఇంట్లోనే కూర్చుని జిమ్కి వెళ్ళకుండా లావ్ అవుతుంది, ఇంత లావ్ అయ్యావు ఏంటి, మనిషి ఆకారం ఎలా ఉంది చూసుకున్నామని మొహాల అర్థాల్లో నీ బాడీని నీ పొట్టని నీ బట్టని అనుకుని అప్పుడే తిడతారు. అంటే తిట్టేవాడికి ఒక రకమైన లాజిక్ లేకుండా ఏదో ఒక రంగంలో మిమ్మల్ని పోక్ చేస్తూ ఉండాలి, మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉండాలి, మిమ్మల్ని డిప్రెస్ చేస్తూ ఉండాలి, అంతేకాని పైకి వెళ్ళకూడదు. మనందరూ పీతలు బాచండి, ఒక పీత పైకి వెళ్ళగానే అవతల పీత లాగి పట్టేస్తుంది, మనని ఎప్పుడు పైకి లేపుకొని చూసేవాడు ఎవరు ఉండడు. సో మోటివేట్ యువర్ సెల్ఫ్, డూ వాట్ యు వాంట్, అంతేకాని ఎవరిని అడగవద్దు. సలహాలు ఇస్తే సలహాలు అడిగినా కూడా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది డిప్రెషన్. ఆ డిప్రెషన్ మనకు వద్దండి, మన లెవెల్లో మనం ఇంప్రెస్ అయిపోయి మన లైఫ్ని హ్యాపీగా బతుకుతాం. ఏమంటారు?